ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు నామంలో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు యొక్క ఆత్మీయ ఆహారాన్ని శ్రద్ధతో భక్తితో విందాం. కీర్తనల గ్రంథం 121:8. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలుకొని అంటే ఎల్లప్పుడూ, ఎవర్లాస్టింగ్, ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు దేవుడు కాపాడుతూ వస్తూ ఉన్నాడు. మరి ఆయన మనలను పుట్టించాడు. హల్లెలూయా. మరి దేవుడు మనకు కాపరి అయి ఆయన మనలను కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ప్రియ కుమార్తె, కుమారుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీకు నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. మరి నువ్వు ఈ ప్రయాణం అంతటిలో దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. మరి నువ్వు నడకతో ప్రయాణిస్తూ ఉన్నావు, నువ్వు బస్సులో ప్రయాణిస్తూ ఉన్నావు, నువ్వు కారులో ప్రయాణిస్తూ ఉన్నావు, నువ్వు విమానంలో ప్రయాణిస్తూ ఉన్నావు, మరి అదేవిధంగా ఎన్నో ట్రైన్స్లో ప్రయాణిస్తూ ఉన్నావు. మరి దేవుడు ప్రతి ఒక్క దాంట్లో దేవుడు నీకు కాపుదల అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవునికి నువ్వు రుణపడుతున్నావా? ఒక్కసారి మరి దేవునికి కృతజ్ఞత స్తుతులు నువ్వు ఉదయ కాలంలోనే నువ్వు చెల్లిస్తున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు మనము కృతజ్ఞతాస్తుతులు ఉదయకాలం లేవగానే దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. అలా ఎంతమంది మనం జీవిస్తున్నామో ఒక్కసారి మనని మనం పరీక్షించుకుందాం. ఆయన యొక్క కాపుదల మన పట్ల ఉంది కాబట్టే ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం. హల్లెలూయా. మరి దేవుడు ఈ యొక్క మంచి దావీదు రాసిన కీర్తనలతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుడు నీ రాకపోకలయందు దేవుడు నిన్ను కాపాడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఉదయం లేవగానే మన ప్రయాణం అంతట్లో దేవుని కొరకు ప్రార్థన చేద్దాం. ఈ దినమంతా దేవా నేను నీకు అప్పగిస్తున్నాను, నా ప్రయాణం అంతట్లో నీవు తోడుండు అని దేవునికి మన దినాన్ని అప్పచెప్దాం. దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని మీ యొక్క సన్నిధానంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించి మీ యొక్క దినాన్ని స్టార్ట్ చేయాలని కోరుతున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.